సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నచ్చుతుందేమో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఆన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికలీ కంపారిజన్ కోసం ఒకటి చెప్తున్నాను. క్రికెటర్స్ చాలామంది ఉన్నప్పటికీ కోహ్లీ కింగ్ ఎందుకు అయ్యాడంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు కాబట్టి, ఈవిడ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇన్స్టెంట్ ఫేమ్ కావాలి ఇలాంటివి ఏం చూడకుండా చాలా కన్సిస్టెంట్గా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ టైప్ కాస్టింగ్ అనేది కూడా ఈవిడ దగ్గర కూడా రానివ్వకుండా రకరకాల టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఒక ఇంటెన్స్ రోల్ ఆవిడ చేసినట్టయితే అనిపిస్తుంది. నాకు తెలిసి కెరియర్ డిఫైనింగ్ రోల్ ఇది అవుతుందని అనిపిస్తుంది. సినిమా పేరు వచ్చి శంబాల, ఆవిడ వచ్చి అర్చన అయ్యర్ గారు. మాట్లాడదాం. హాయ్ అర్చన గారు. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ సచ్ స్వీట్ ఇంట్రో. చాలా బాగా ఇంట్రొడక్షన్ చేశారు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి శంబాల, ఐ మీన్ మిస్టరీ థ్రిల్లర్ విత్ అది కొంచెం డివోషనల్ మైథలాజికల్ టచ్ కనిపిస్తుంది. సో ఏంటి ఈ వైబ్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయి మీకు? అన్నీ కలగలిపింది శంబాల. చాలా బాగా ఉండబోతుంది. విజువలీ చాలా బాగుండబోతుంది. ఎమోషనలీ చాలా కనెక్ట్ అవుతారు. ప్లస్ సౌండ్స్ ఈ మధ్య బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి అంతే థ్రిల్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. ఇట్స్ గోనా బీ అ కంప్లీట్ యునో కాంబో ప్యాక్. మంచి మీల్స్ అని చెప్పొచ్చు ఫర్ దిస్ క్రిస్మస్. తెలుగు ఆల్మోస్ట్ డిగ్రీ లెవెల్లో నేర్చేసుకున్నారు. లేదండి, నేను తెలుగు అమ్మాయిని. అది చాలా మీరు తమిళ అమ్మాయి అన్నట్టు మిస్కన్సెప్షన్ అవుతుంది. చాలా మంది తమిళ అంటున్నారు, కన్నడ అంటున్నారు. లేదు, ప్రాపర్ తెలుగు అమ్మాయిని. సో ఇంట్లో మాట్లాడేది తెలుగే. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ? చిత్తూరు నేటివ్ అండి, బట్ బెంగళూరులో స్టడీస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ బెంగళూరు, బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్. అంటే తమిళ్ ఇండస్ట్రీతో కూడా కొంచెం టచ్ ఉంది కొంచెం ఇండస్ట్రీతో లేదు. అంటే డాడ్ తమిళ్ నేర్చుకున్నారు అనమాట. బట్ మై ఫ్యామిలీ, మా ఇంట్లో ఇప్పుడు నా రిలేటివ్స్ అందరూ తెలుగు వాళ్ళే, తెలుగు బ్రాహ్మిన్స్ అని చెప్పొచ్చు ఫర్ దట్ మ్యాటర్. ఓకే. నేను యాక్చువల్లీ అంటే లుక్స్ వైజ్ డిఫైన్ చేయాలంటే ఇమీడియట్ గా ఈ రోజు ఒక ట్రెడిషనల్ గా ఉన్నారు. నార్మల్లీ జీన్ ప్యాంట్ ఎలా వేసుకుని ఉన్నారంటే వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే నార్త్ ఇండియన్ ఏమో అనుకుంటారు. అయ్యో, చాలా మంది అడిగారు. నేను తెలుగు మాట్లాడడానికంటే ముందు వచ్చి మీకు తెలుగు వచ్చా అని అడుగుతారు, మీరు నార్త్ ఇండియన్ లా ఉన్నారని అడుగుతారు. సో అది నేను చాలా కామన్ గా వినే విషయం. అది అంటే ఇంత క్లియర్ డేస్ లో ఎంత తెలుగు ఎలా నేర్చేసుకున్నారని నేను షాక్ అయ్యా యాక్చువల్లీ. లేదు, చాలా ఇది నాకు కొత్త ఏం కాదు. చాలా మంది అడిగే క్వశ్చన్, మిస్కన్సెప్షన్ అది. నేను తెలుగు మాట్లాడేంత వరకు అయ్యో మీకు తెలుగు వచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో ప్రాపర్ తెలుగు అమ్మాయినండి. సో ఐ హర్డ్ దట్ మీకు కొంచెం ఐ మీన్ మీ హాబీస్ ఉంటాయి కదా, మీకు హిస్టారికల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం మీకు బాగా ఇష్టం అంటే? హిస్టారికల్ ప్లేసెస్ కంటే కూడా నాకు కొంచెం ట్రావెలింగ్ ఇష్టం. ఆఫ్ కోర్స్ చాలా ఇష్టం. అండ్ ఐ లవ్ డాన్సింగ్. సో అది ఒకటి ఉంటుంది. అండ్ దాంతో పాటు స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఐ లవ్ ద మోస్ట్. సో హిస్టారికల్ ప్లేసెస్ లాగా ఉన్నట్టున్నాయి కదా సెట్స్ కూడా ఇక్కడ శంబాలలో? అంటే ఇది 1980s బ్యాక్డ్రాప్ కదా అండి. సో 1980s బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ వింటేజ్ టచ్ ఉంటుంది సినిమాలో. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అందరూ అది డెఫినెట్గా. బికాస్ 1980s అంటే మీరు ఆ టెంపుల్స్ కానివ్వండి, లేదా మీ ఆ ప్లేసెస్ కానివ్వండి, ఆ జనాలు కానివ్వండి, వాళ్ళ డ్రెస్సింగ్ కానివ్వండి, సో
ఇప్పటిలాగా డిఫరెంట్గా ఉంటుంది కదా, సో దాన్ని మ్యాచ్ చేయడానికి మేము చాలా ట్రై చేసాం అనమాట. ఆ కట్టుబొట్టు కానివ్వండి, ఆ కలర్ కాంబినేషన్స్ అండ్ వాళ్ళు పెట్టే బొట్టు విధానం కానివ్వండి, చాలా రిసెర్చ్ చేసుకుని మేము చేసింది ఇది. ఉన్నాయి, చాలా టచ్ ఉంది. సో ఐ మీన్ పీరియోడికల్ డ్రామా ఎంతైనా ఎప్పుడు కాబట్టి సో ఏమన్నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అడిగారా రిక్వైర్మెంట్? దీనికా అసలు లేదండి, బికాజ్ బికాస్ అంటే ఆ టైంలో కొంతమంది చబ్బిగా ఉండాలి అని అడుగుతా ఉంటారు. అంటే ఒరిజినల్ గా నేటివ్ పీపుల్ ఎలా ఉండాలో అలా ఉండాలని కోరుకుంటారు. అప్పటికి జీరో సైజ్ లేవు. న్యాచురల్గా అలా వెళ్ళిపోయామండి. ఇట్ వాజ్ అంటే ఏది కూడా ట్రై చేసింది కాదు, ఆర్గానిక్గా అందరం ఎలా ఉన్నామో అలా అయిపోయింది. బట్ ఒకటి ఏంటంటే వి వర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద లుక్స్ చాలా పర్టికులర్ ఉన్నాం అనమాట. బికాజ్ 1980s అంటే ఆ అమ్మాయి ఒక పూజారి కూతురు ఎలా ఉంటుందో ఆ పూజారి కూతురులాని ఉండడానికి ప్రయత్నించాం అనమాట. బికాజ్ కలర్ కాంబినేషన్స్ ఒకటి అవనివ్వండి, సారీ కలర్ కాంబినేషన్స్, హెయిర్ స్టైల్ ఒకటి కానివ్వండి, బొట్టు పెట్టే విధానం అండ్ ముక్కు పొడకలు పెట్టే విధానం, సో అవన్నీ కూడా కొంచెం చాలా రిసర్చ్ చేసి నేను లైక్ డైరెక్టర్, మా కాస్ట్యూమ్ డిజైనర్, నా స్టైలిస్ట్ అందరం కలిసి అందరి క్యారెక్టర్స్, మీరు ఆది గారిది కూడా చూస్తున్నట్టయితే ఆయనది ఆ పాతకాలపు ఆది యూనో బెల్ట్ డ్రెస్సెస్ వస్తుంది, అలాంటి డ్రెస్సెస్ వస్తాయి. సినిమాలో నాటు సాంగ్ ఎగ్జాక్ట్లీ అందరూ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే అప్పటి కాలంలో ఒక సైంటిస్ట్, ఒక పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సైన్స్ అలాంటివి వేసుకునేవాళ్ళు. సో చాలా రిసర్చ్ చేసి అలా వేసుకోవడం జరిగింది. సో అలా. సో డూ యూ బిలీవ్ ఇన్ అంటే సైన్స్ ని ఎక్కువ నమ్ముతారా, లేదు సైన్స్ కి అంత చిక్కని రహస్యాలు చాలా ఉంటాయి ఈ వరల్డ్ అని నమ్ముతారా? లేదు, సైన్స్ కి అంత చిక్కని ఇవి చాలా ఉంటాయని నమ్ముతాను. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి అయితే. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండి. ఫర్ మీ నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. అలానే సైన్స్ అన్నా కూడా అంతే నమ్మకం. బికాస్ ఇప్పుడు మా సినిమా కాన్సెప్ట్ చెప్తాను, సైన్స్లో శాస్త్రం ఉంటుంది, శాస్త్రంలో సైన్స్ ఉంటుంది. సో రెండు డిఫరెంట్ కాదు. సో రెండిటికి రెండు ఇంటర్లింక్డే. సో ఐ బిలీవ్ ఇన్ బోత్. సో ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ సైన్స్. సో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? లైక్ కొంతమంది అంటే గడపకి హల్దీ రాస్తారు, అది సైన్స్ ఉంది అంటారు, అలా ఏమన్నా మీకు తెలిసి? నెయిల్ కట్ చేయొద్దు అంటారు కొన్ని నైట్ టైం కానివ్వండి, లేదా కొన్ని వారాలు కానివ్వండి. సో జనరల్లీ ఏంటది, అది మన ఫుడ్ లోకి వెళ్తే ఇట్ టర్న్స్ యాజ్ అ పాయిజన్ కదా. సో అదే మనకు దరిద్రం అంటే ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి కట్ చేసేస్తారు, లేకపోతే ఇష్టానికి కలర్స్ పెంచుకోవడం అవన్నీ చేసుకుంటుంటారు. కాబట్టి అది మన ఫుడ్ లోకి వెళ్ళిపోతే అది డైజెషన్ ఇష్యూ అవుతుంది అంటే ఎవరు నమ్మరు. సో అదే మనకి దరిద్రం అంటే ఈజీగా నమ్ముతారు కదా. అండ్ ఆల్సో సాల్ట్ ని చేత్తో ఇవ్వదు, బికాస్ ఇట్ హ్యాస్ బ్యాడ్ ఎనర్జీస్. సో అలా అని కొంతమంది నమ్ముతారు, కొంతమంది సాల్ట్ ని ఇవ్వరు. చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే. సో బట్ దేర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ ఇట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. నైస్. సో బేసికల్లీ స్టార్టింగ్ శివుడి నుంచి స్టార్ట్ అయింది ఇది కాన్సెప్ట్. అంటే ఎటు వెళ్తుందో అనేది చాలా సీరియస్లీ ఒక మిస్టరీ థ్రిల్లర్ ఉండాల్సిన అన్ని గుడ్ క్వాలిటీస్ ఆ ట్రైలర్కి ఉన్నాయి. మరి సినిమా గురించి అయితే మాకు తెలియదు, కానీ బేసికల్లీ ఎవరైనా ప్రివ్యూ చూసారా మీ టీం కాకుండా బయట వాళ్ళు? చూసారండి, చాలా మంది చూసారు. అండ్ మీకు తెలిసినట్టే చూస్తే ఆల్రెడీ ఓటీటీ రైట్స్ కూడా సోల్డ్ అయిపోయాయి. సో వాళ్ళందరూ చూసిన ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ ఈజ్ దిస్ ఇస్ గోనా బీ సంథింగ్ రియలీ రియలీ బిగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అంటే నాకు కానీ అది గారు కానీ ద ఎంటైర్ కాస్ట్ ఫర్ దట్ మ్యాటర్. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అండ్ యాజ్ అ టీమ్ మేము ఫస్ట్ టైం చూసినప్పుడే మాకు ఆ ఫీల్ కలిగింది. బికాస్ మేము షూట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క యాక్టర్ కూడా వాళ్ళ పార్ట్ వరకు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత విషయం ఏంటనే తెలీదు. సో ఒక్కసారిగా అంతా కలిసి చూసినప్పుడు యూ గెట్ దట్ ఫీలింగ్. ఐ గాట్ దట్ ఫీలింగ్. సో నేను అదే మా డైరెక్టర్ నాకు సినిమా చూపించినప్పుడు ఎలా ఉంది నీ హానెస్ట్ రివ్యూ చెప్పు అని అన్నారు. నా హానెస్ట్ రివ్యూ అదే, ఇట్ ఈస్ లైక్ అ ప్యూర్ ఎంటర్టైనర్. అండ్ వీ హ్యావ్ అ లాంగ్ వీకెండ్. మాది December 25th. మీరు కనుక చూసుకున్నట్టయితే న్యూ ఇయర్కి ఇది గాట్ అ లాంగ్ వీకెండ్. సో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. సో ఇట్స్ గోనా బి అ నైస్ ఏమంటారు, ఒక మంచి రిలీఫ్ లాగా ఉంటుంది ఫ్రమ్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ ఆల్. అండ్ నేను విన్నది ఏంటంటే టిల్ డేట్ మీ కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్పి చూసిన పర్సన్ చెప్పింది. బికాజ్ నా క్యారెక్టర్ కానివ్వండి, నా ఈ సినిమా కానివ్వండి, యాజ్ అన్ హోల్, సో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్. ఇలాంటి రోల్స్ మళ్ళీ నాకు వస్తాయో లేదో నాకు తెలీదు. సో ఐ డోంట్ థింక్ ఇలాంటి రోల్స్ మళ్ళీ నాకు రాకపోవచ్చు. బట్ దిస్ విల్ స్టాండ్ అవుట్ ద బెస్ట్ ఫర్ షూర్. ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బి వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఫిజికల్ అపియరెన్స్ మేము చూసాం. అండ్ గుడ్, అంటే పీరియాడికల్ డ్రామాస్ అంటేనే మనం ఒక అది కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటది, మీకు ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా ఉంటది. అండ్ లుక్స్ చాలా బాగున్నాయి. బట్ ఎమోషనల్లీ మాకు ఇంకా తెలియదు, బికాస్ ఈ ట్రైలర్ లో అంత రివీల్ చేసింది కూడా లేదు. బికాస్ సినిమాలో చూడాల్సింది కదా. ఎమోషనల్లీ హెవీ సీన్స్ ఏమైనా పడినాయి అని అనుకుంటున్నారా? యా ఉన్నాయి. అంటే చాలా కనెక్ట్ అవుతారండి.
ఇప్పుడు నా క్యారెక్టర్కి దిస్ గర్ల్ హ్యాస్ సమ్ పెయిన్, ఈ అమ్మాయికి పెయిన్ ఉంటుంది, ఈ అమ్మాయికి ఒక గోల్ ఉంది. సో అవన్నీ కూడా మీరు సినిమాలో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ అమ్మాయి పెయిన్ ఏంటి, అమ్మాయి యూనో ప్రాబ్లం ఏంటి, ఆ ఊర్లో తనకు వచ్చిన కష్టం ఏంటి, అవన్నీ కూడా ఒక స్టోరీతో పాటు ట్రావెల్ అవుతుంది ఈ అమ్మాయి. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ క్యారెక్టర్. దేవి అనేది స్క్రీన్ మీద మీరు ఎంజాయ్ చేస్తారు. దేవి, నైస్. శంబాలలో దేవి, నైస్, రియల్లీ నైస్ నేమ్. అండ్ నార్మల్లీ హీరోయిన్స్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే అందరూ అంటారు హీరోస్కి ఏంటంటే లాంగ్ రన్ ఉంటుంది, వాళ్ళు ఈవెన్ ఓల్డ్ అయినా పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. ఎన్ అవర్ హీరోయిన్ కొంచెం ఒక 40s దాటితే హీరోయిన్గా యాక్సెప్ట్ చేయలేరు, సంథింగ్ వేరే రోల్ చేయాల్సి వస్తుంది. ఆడియన్స్ మైండ్ సెట్ అలా ఉంటుంది. సో ఎవరు ఏం చేయలేం, ఆడియన్స్ ఎలా ఏం టేస్ట్ ఉంటే అదే కోరుకోవాలి మనం కూడా. బట్ మీకు ఇంకా రకరకాల టైప్ కాస్టింగ్ అనేది ఒకటి పడిపోతుంది. బికాజ్ ఒక ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసే హీరోయిన్స్ టైప్ కాస్టింగ్లోనే ఉంటున్నారు. బట్ వాళ్ళకి ఒక ఇన్స్టెంట్ ఫేమ్ వస్తుంది, స్టార్ హీరోలు పక్కన చేస్తున్నారు ఇవన్నీ. బట్ ఏంటంటే వాళ్ళకి కూడా నాకు తెలిసి పర్సనల్లీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా, ఎందుకంటే టైప్ కాస్టింగ్ ఎక్కువైపోతుంది. ఇది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎట్ ద సేమ్ టైం టైం అయిపోతుంది. బట్ గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఒకవైపు గ్లామర్ డోస్ ఉండాలి, దాంతోపాటు మనకి మనం సాటిస్ఫై అయ్యేలాగా ఒక ఎమోషనల్ ఇన్డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కూడా కావాలి. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ కెరియర్లో ఇప్పటివరకు? యాజ్ అన్ యాక్టర్ నాకు అన్ని రకాల రోల్స్ ప్లే చేయాలనేది ఇంట్రెస్ట్ అనమాట. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఐ వాంట్ టు ప్లే లౌడ్ క్యారెక్టర్స్ ఆల్సో, ఐ వాంట్ ప్లే సటిల్ క్యారెక్టర్స్ ఆల్సో. అంటే ఇప్పుడు నేను ప్రాపర్ ఏమంటారు దాన్ని పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేయాలనుకుంటున్నాను, అసలు సైలెంట్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నాను. బికాస్ జనాల్లోకి మనం ఏది నచ్చుతుందో జనాలకి తెలియదు. సో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ థింగ్. సో నేను ఓన్లీ క్యారెక్టర్ అనే కాకుండా నాకు మంచి రోల్స్ మంచి సినిమాలో ఒక చిన్న పార్ట్ అవ్వగలిగితే దట్స్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. సో ఐ లవ్ దాట్. అండ్ మీరు అన్నట్లు టైప్ కాస్ట్ అయిపోతున్నారు. ఇట్స్ జస్ట్ దట్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేది మ్యాటర్. సో మనకు ఒక 10 ఆప్షన్స్ వస్తే మనం దాంట్లో ఒకటో రెండో సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకి ఏది నచ్చుతుందో నేను చూసుకుని సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఒకటే రకంగా వస్తుంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ యూ డోంట్ టేక్ ఇట్ అప్. బికాస్ మీరు అన్నట్టు కరెక్ట్ టైప్ కాస్ట్ ఓ ఎంఐ ఒక దాంట్లో ఇలా చేసిందంటే నెక్స్ట్ ఫ్యూ ఫిల్మ్స్ అలానే అడుగుతారు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్ కాబట్టి కెరియర్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే ఐ థింక్ దట్స్ బెనిఫిషియల్ ఫర్ అస్. మీకు ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా లేదా ఎమోషనల్ ఇన్స్టింక్ట్ అప్పటికప్పుడు చూస్ చేసుకుంటారా? అలా ఏం లేదండి, ఎమోషనల్ ఇన్స్టింక్టే. బట్ ఇఫ్ ఎనీథింగ్ ఎక్సైట్స్ మీ ఐఎమ్ అప్ ఫర్ ఇట్, అంతే. సో నా రోల్ ఎంతసేపు ఉంటుంది, నా స్క్రీన్ టైం ఏంటి, నాకెంత రికగ్నిషన్ వస్తుంది, హీరో నన్ను డామినేట్ చేస్తాడా, నేను హీరోని చేస్తా, ఇవేం చూసుకోరు, జస్ట్ స్క్రిప్ట్. నేను ఐ బిలీవ్ ఇన్ కంటెంట్, ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ. సో ఈ మధ్య మీరు చూసుకున్నట్టయితే హీరోయిన్స్ కాదండి, కంటెంట్ అసలు మెయిన్ హీరో. సో అసలు కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్స్కి వస్తున్నారు. ఇప్పుడు ఎవరో పెద్ద సూపర్ స్టార్ అంటే సినిమాకి రావట్లేదు, ఉన్ని కూడా స్టోరీ లేకపోతే ఇట్స్ వేస్ట్ కదా. అది స్టోరీ ఉంటే అది కొత్తోడైనా ఆల్రెడీ సూపర్ స్టార్ అయినా కూడా జనాలు చూస్తున్నారు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ కంటెంట్. సో నాకు స్టోరీ నచ్చితే ఇఫ్ ఇట్ ఇస్ అ న్యూ హీరో ఆర్ అ సూపర్ స్టార్ ఆర్ మై డ్యూరేషన్ ఇస్ దిస్ మచ్ ఐ డోంట్ కేర్. నాకు మంచి సినిమాలో ఒక పాట అవ్వడం ఇష్టం, మంచి కథలు చెప్పాలి జనాలకి, దట్స్ మై ఇంటెన్షన్. సూపర్. అంటే మీరు నిజం చూసుకుంటే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి ఫ్యాన్ బేస్ వచ్చి నెక్స్ట్ థియేటర్లో దాని సీక్వెల్ రిలీజ్ అయింది, మా ఊరి పొలిమేర అని. దాని 2 రిలీజ్ అయింది, ఎంత బజ్ క్రియేట్ అయిందంటే అంత. ఇంకొకటి 3 వస్తుంది. ఈవెన్ మన ఐ మీన్ కలర్ ఫోటో సినిమా అసలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు, నేషనల్ అవార్డు వచ్చింది, డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా. సో కంటెంట్ ఎక్కడ వస్తుంది, ఏంటి, హీరో ఎవరు, ఏమి చూడట్లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్ చూసుకోండి రాము వెజ్ రాంబాయ్, ఎంత బాగా క్రియేట్ అయింది, అందరు కొత్త కాస్ట్ మళ్ళీ. సో యూ నెవర్ నో అండి. లేదండి, టైం కుదరలేదు, బట్ ఐ హ్యావ్ టు వాచ్ ఇట్. బట్ బజ్ నేను చెప్తున్నాను, ఎంత మంచి బజ్ క్రియేట్ అయింది. సో యూ నెవర్ నో, కొత్త సినిమానా పాత సినిమానా జనాలు చూడట్లేదు, ఇట్స్ జస్ట్ దట్ కంటెంట్ బాగుందా అనేసి చూస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్, మా కంటెంట్ చాలా బాగుంది. సో ఆ విషయంలో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అండ్ కమింగ్ టు మన ఆది సాయి కుమార్ గారి విషయానికి వస్తే మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్గానే మిగిలిపోయారు ఆయన. ఆ లిస్ట్లో అండర్ రేటెడ్ యాక్టర్స్ ఎవరైతే టాప్లో ఉంటారో అందులో మిగిలిపోయారు. ఆయన ఎక్కడ ఆయనకి ఆయన షోకేస్ చేసుకోవడానికి బయట ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ చెప్పారు. ఇంట్రోవర్ట్ అండి, చాలా ఇంట్రోవర్ట్ అనమాట ఆయన. బట్ 24/7 ఆయన థింకింగ్ అంతా సినిమా గురించి ఉంటుంది. లైక్ 24/7 హీస్ అంటూ సినిమా. మా కన్వర్సేషన్ ఏదైనా కూడా సినిమా ఇలా వచ్చింది, సినిమా అలా వచ్చింది, సినిమా వాళ్ళు చూసారు, సినిమా వీళ్ళు చూసారు, సినిమా అంతలా బజ్ క్రియేట్ చేస్తుంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చేయాలి, ఈ ప్రమోషన్స్కి వెళ్ళాలి, ఇవే ఉంటుంది ఆయనది. బట్ హీస్ అ వెరీ ప్యాషనేట్, చాలా జీల్ ఉన్న మనిషి, చాలా ఏమంటారు పొటెన్షియల్ ఉన్న మనిషి. సో ఆయన కొట్టాలని అందరం కోరుకుంటున్నాం. సో ఐ విష్ దిస్ ఇస్ గోనా బీ సంథింగ్
లైఫ్ టర్నింగ్ ఫర్ హిమ్ ఆల్సో. ఆయనకి అవ్వాలని కోరుకుంటున్నాను. బికాస్ అది కాదంటే మన అని అనుకుంటాం అందరం కూడా. సో ఆయన గెలవాలని కోరుకుంటున్నాం అందరం కూడా. చాలా మంచి వ్యక్తి ఆయన కూడా, చాలా జడ్జ్ చేయొచ్చు. వెరీ వెరీ స్వీట్ పర్సన్. చాలా కామ్ ఉంటారు సెట్ లో. ఆయన పని, ఆయన సీన్స్, ఆయన లైన్స్ ఇంతే ఉంటది. ఎక్కువ హడావిడి ఉండదు, ఎక్కువ యునో చాలా ఏం ఉండదు అనమాట. వెరీ సింపుల్ పర్సన్ యట్ వెరీ పొటెన్షియల్ పర్సన్. యాక్టింగ్కి వస్తే మాత్రం యాక్షన్ కట్లో హీ విల్ ఎక్స్ప్లోర్డ్ ఇంకా. సో అసలు మీరు చూస్తే తెలుస్తుంది సినిమాలో ఆయన ఫైట్స్ కానివ్వండి, ఆయన కొన్ని ఇంటెన్స్ డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అందులో. సో యూ విల్ ఎంజాయ్. అండ్ మీరు భరతనాట్యం నేర్చుకున్నట్టున్నారు, రైట్? లేదండి, నార్మల్ గా చేస్తాను అంతే, చిన్నప్పటి నుంచి. డాన్స్ బాగా ఇష్టం కదా మీకు? చాలా. సో ఇందులో ఏమైనా డాన్స్ నెంబర్ ఉందా? కైండ్ లో లేదు యాక్చువల్లీ. ఏదైనా డాన్స్ బ్యాక్ డ్రాప్ మీదే కంప్లీట్ ఒక సినిమా రావాలని ఏమన్నా బలంగా ఉందా లోపల? ఉంది. అంటే డాన్స్ బ్యాక్ డ్రాప్ మీద అని కాదు, కానీ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక్క సాంగ్ ఉన్నా కూడా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. రావాలని కోరుకుంటున్నాను సంథింగ్. సో ఏదైనా ఐ మీన్ ఎప్పటి నుంచో చూసుకుంటే ఒక 10 years నుంచి చూసుకుంటే పెద్ద పెద్ద హిట్ లైన్, చార్ట్ బస్టర్ లైన్ సాంగ్లు చాలా ఉన్నాయి. సో మీకు ఏమన్నా ఒక సాంగ్ చూసినప్పుడు అబ్బా ఇలాంటి ఈ సాంగ్ నాకు వచ్చుంటే బాగుండేది, ఇలాంటి సాంగ్ నాకు పడుంటే బాగుండేది? చాలా ఉన్నాయి అలాంటి సాంగ్స్ నేను చెప్పగలిగితే. ఐ థింక్ నాకు జింతాక్ సాంగ్ ఇష్టం, మన ధమాకాలో. ఐ ఫీల్ దట్ ఈస్ అ వెరీ గుడ్ నంబర్. అండ్ మొన్న ఏదో ఒక సాంగ్ వచ్చింది, ఐ జస్ట్ బైకర్ లో ఒక సాంగ్ వచ్చింది మొన్న. ఇట్స్ వెస్ట్రన్ పెప్పీ నంబర్ టైప్. అలాంటి ఒక పెప్పీ నంబర్ చేయాలని ఉంది, ఒక మాస్ సాంగ్ చేయాలని ఉంది. సో సంథింగ్ లైక్ తర్వాత పుష్పక విమానంలో మీరు చూస్తే మన సాన్వి ఒక భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేస్తుంది, అలాంటి ఒకటి. ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్. సో అలా వస్తే బాగుంటది. ఐ విష్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ హీరోయిన్ కి పెట్టి అందులో డాన్స్ పెట్టి, అలా లేకపోయినా కూడా ఒక మంచి పెప్పీ నంబర్, ఒక మంచి మాస్ నంబర్ చేస్తే బాగుంటుంది. బట్ ఇది ఒక ఐ మీన్ ఈవెన్ ఆడియన్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ కోరిక ఉంటుంది. హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అబ్బాయిలందరూ కనెక్ట్ అవుతారు, అమ్మాయిలందరూ వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు. ఇంట్రడక్షన్ బాగుండేది ఒకప్పుడు. మీకు భూమిక చూసుకుంటే ఒక్కడు సినిమాలో పాట పాడుతూ నువ్వే మాయ చేసావు, అది అప్పుడు ట్రెండ్ కదా అంటేనే ఆ ఇంట్రడక్షన్ సాంగ్, ఆ ఎలివేషన్స్, అలా వెంట్రుకలు అలా ఎగరడము, సో ఆల్ ద స్లో మో షాట్స్ అవన్నీ. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, ఇప్పుడు కూడా చాలా బాగా చూపిస్తున్నారు, బట్ నాట్ లైక్ దట్. కొంచెం డిఫరెంట్ గా చూపిస్తున్నారు. బట్ ఐ విష్ ఆ దీంట్లో ఒక సాంగ్ పడాలని కోరుకుంటున్నా. సో బీయింగ్ అన్ ఆడియన్, ఏ కైండ్ ఆఫ్ సినిమాలు మీరు ఎక్కువ మిస్ అవుతున్నారు ఇప్పుడు? మిస్ అవుతున్నానా? అన్నీ వస్తున్నాయి కదండి. లవ్ స్టోరీస్, ఐ లవ్ స్టోరీస్, ఐ లవ్ యాక్షన్ ఫిల్మ్స్, ఐ లవ్ హారర్ ఇస్ మై ఫేవరెట్. అంటే ఐ కెన్, నా ప్రకారంగా నేను ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీటిలన్నిటిలో ఎన్నెన్ని హారర్ సినిమాలు ఉన్నాయి అన్ని ఫినిష్ చేశాను నేను, ఒక్కటి వదలకుండా. అంత ఇష్టం హారర్ సినిమాస్ నాకు. సో ఐ వాచ్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, మళ్ళీ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, ఈవెన్ కొరియన్, ఈ జపానీస్ ఇవి కూడా చూస్తాను నేను హారర్ సినిమా అయితే. సో ఐ లవ్ కొరియన్, ఐ లవ్ స్టోరీస్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్, ప్యూర్ జెన్యూన్ లవ్ స్టోరీస్ ఇష్టం, యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం, కామెడీ చాలా ఇష్టం, ఎంజాయ్ చేస్తాను, అన్ని చూస్తాను. నేను ఐఎమ్ ప్రాపర్ మూవీ బఫ్ అండి. ప్రాపర్ అన్ని తెలుగు సినిమాలు, ఇంగ్లీష్, తమిళ్ అన్ని చూస్తాను, అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తాను. సో అవుట్ ఆఫ్ సిలబస్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, కొరియన్ టాపిక్ వచ్చింది కాబట్టి. ఎందుకు వై గర్ల్స్ ఆర్ మోస్ట్, ఎందుకు అంత పడి చేస్తారు కొరియన్ యాక్టర్స్ అని, కొరియన్ సిరీస్ అని, కొరియన్ సినిమాలని? అంటే నేను యాక్చువల్లీ మాస్ సినిమాలు, హారర్ సినిమాలు, ఎక్స్ హ్యూమన్ ఒకటి వచ్చింది. సో కొన్ని సినిమాలు చూసినప్పుడు అబ్బా ఏం సినిమాలు అనిపిస్తుంది. ఐ సా ద డెవిల్, కొన్ని ఓల్డ్ బాయ్, కొన్ని సినిమాలు ఏం కాన్సెప్ట్ అనిపిస్తుంది, కొంచెం మనకంటే అడ్వాన్స్డ్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది కంటెంట్ వైజ్. కానీ నేను ఒకటి చెప్పనా, కొరియన్ సినిమాలో ఏంటంటే ది లవ్ స్టోరీ వాట్ ది షో ఓకే ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. అంటే కొరియన్ వాళ్ళు మీరు చూసుకున్నట్టయితే ఆ ప్రేమే ఇట్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ మనకు మన ప్రకారంగా టాక్సిసిటీ కానివ్వండి, వేరోటో మరోటో ఉంటుంది, ఇంకోటో మరోటో, అలా కాకుండా వాళ్ళు ఓన్లీ ప్యూర్గా ప్రేమించడం చూపిస్తారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని, దానికి మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు పడిపోతారు. బికాస్ వీ థ్రైవ్ ఫర్ ఇట్ కదా. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ నచ్చుతుందేమో మోస్ట్లీ. బట్ నా ఫ్రెండ్స్ చెప్పడం అయితే లుక్ అట్ దర్ లవ్ స్టోరీస్, దే ఆర్ వెరీ స్వీట్, చాలా బాగుంటుంది, ప్యూర్ ఉంటుంది, చూడ్డానికి ఇష్టపడతాం అలాంటి లవ్ స్టోరీస్ అని. మేబీ బికాస్ ఆఫ్ దట్ నేను ఐ డోంట్ వాచ్ కొరియన్, నాకు అంత నచ్చదు, నాకు అలవాట్లేదు. ఐ థింక్ ఐ హావ్ టు స్టార్ట్, ఐ డోంట్ నో. నేను 2 సిరీస్లు చూసాను, లైక్ పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఒకటి, మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్. మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ ఇస్ నాట్ సిరీస్, అది చాలా బాగుంటుంది. అది శంబాలా స్టార్ట్ చేసి కొరియా, సౌత్ కొరియా వరకు వెళ్ళిపోయాం. సీరియస్లీ. సో ప్రమోషన్స్ అన్నిట్లో మోస్ట్ ఐ మీన్ రేపు పొద్దున ఒక 10 years తర్వాత శంబాలా సినిమా అనగానే ఏం గుర్తొస్తుంది, ఏ రోజు గుర్తొస్తుంది
బికాస్ మీరు ఆటోలో ప్రమోషన్స్ చూసాం, రకరకాల ప్రమోషన్స్ చూస్తున్నాం. యా ఏ రోజు గుర్తొస్తుంది అంటే నాకు ప్రమోషన్స్ గుర్తొస్తుందండి. బికాజ్ షూట్ మేము చాలా తాపీగా చేసేసాం, బట్ ప్రమోషన్స్ మేము చాలా కష్టపడుతున్నాము టు మేక్ ఇట్ రీచ్ ఇట్ టు ద ఆడియన్స్. సో జనాలకి సినిమా తెలియాలని అని ఒక ఉద్దేశంతో వీఆర్ ట్రయింగ్ రియలీ హార్డ్. చాలా డిఫరెంట్గా ప్రమోషన్స్ మేము ప్లాన్ చేసాం. సో మొన్న కూడా ఒకటి షూట్ చేసాం నిన్న, లైక్ సాయి కుమార్ సార్ ది యాక్చువల్లీ 50 years అని ఇండస్ట్రీ సెలబ్రేట్ చేస్తూ ఒక బోట్లో ఇంటర్వ్యూ చేసాం అనమాట. సో అలా వీఆర్ ట్రయింగ్ అ లాట్. సో ఎలా కనెక్ట్ అవ్వచ్చు ఆడియన్స్తో, అండ్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు గో టు ద గ్రౌండ్ ఆడియన్స్. సో వాళ్ళ దగ్గర వెళ్ళడం, ఇంటరాక్ట్ చేయడం. బికాస్ ఈ హారర్ కాన్సెప్ట్ అనేది, ఈ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అనేది జనాలు బాగా ఇష్టపడే ఒక కాన్సెప్ట్. ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ చాలా ఇష్టపడతారు ఈ కాన్సెప్ట్ అనేది. మన యాక్షన్ అంతలా ఇష్టపడకపోవచ్చేమో కానీ, బట్ ఇలాంటి కాన్సెప్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా యూనో మంచి డిఫరెంట్గా రాబోతుంది ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ దెమ్. అండ్ మీరు చూసుకున్నట్టయితే మేము 2 months ముందు నుంచే స్టార్ట్ చేసాం ప్రమోషన్స్. సో జస్ట్ విత్ అ వెరీ ప్యూర్ ఇంటెన్షన్ దట్ వీ హ్యావ్ టు రీచ్ టు ద ఆడియన్స్. సో ఎలాగైనా జనాలకి తెలియాలి, వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయాలి, చూడాలి అనే ఒక ఉద్దేశంతోనే, ప్యూర్ intentionతో we just started, and thankfully it's creating all the buzz, and I wish 25th na ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో జాతిరత్నాలు లాంటి ఒక ఎలాంటి సినిమాలు ఎంటర్టైనర్స్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళు సినిమా సీన్స్లోని చాలా ఎంటర్టైనింగ్ ఉంటారు, బయట సెట్స్లోని నవ్వుకుంటూ ఉంటారు. సో అదొక అట్మాస్ఫియర్ నడుస్తూ ఉంటుంది. బట్ ఒక సీరియస్ నెరేటివ్ చెప్తున్నప్పుడు సెట్స్లో మీరు అప్పటిదాకా హిలేరియస్గా ఉండొచ్చు, మళ్ళీ ఫుడ్ అయిన తర్వాత ఎప్పుడొకప్పుడు మళ్ళీ స్టార్ట్ అంటారు, కట్ షార్ట్ ఓకే అంటారు, షార్ట్ రెడీ అంటారు. ఆ టైంలో ఎలా స్విచ్చింగ్గా ఏదైనా ఒక టెక్నిక్ ఏదైనా ఫాలో అవుతారా? లేదండి, నాకు అది చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది ఆ టెక్నిక్ అనేది. సో ఇఫ్ ఐఎమ్ లైక్, నేను చాలా నవ్వుతూ ఉంటాను, బట్ సడన్ గా యాక్షన్ అనేసరికి ఐ గెట్ ఇన్ టు ద సీన్. ఐ డోంట్ నో ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ అది ఎలా కుదురుతుందో కూడా నాకు తెలియదు, బట్ ఇట్ హ్యాపెన్స్. సో ఈ శంబాలో చేస్తున్నప్పుడే చాలా క్లైమాక్స్ ఇంటెన్స్ చేస్తూ ఉంటాము, పక్కకు వచ్చి లూడో ఆడుకుంటూ ఉంటాము, అంతా టీమ్ అందరం కలిసి లైక్ యూనో విల్ కీప్ ప్లేయింగ్ లూడోస్ అనమాట. ఊనో గేమ్స్ కానివ్వండి, ఇలా కూర్చొని ఆడుకుంటుంటారు. టేక్ అన్న వెంటనే ఆ ఏడుపు, ఆ యూనో ఇంటెన్స్ సీన్స్ అవన్నీ ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ ఫర్ ఎనీ యాక్టర్ అండి అదొక వరం అని అనుకుంటాను నేను. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ, సడన్ గా స్విచ్ అయిపోవడం ఇట్స్ నాట్ ఈజీ. ఐ థింక్ ఆ కళ్ళమ్మ తల్లి ఎక్కడో బ్లెస్సింగ్ ఉంటేనే మాకు అది ఈజీగా వస్తుందేమో. సో నేననే కాకుండా ప్రతి యాక్టర్ కూడా అంతే, టక్ యాక్షన్ అనేసరికి మొత్తం స్విచ్. సో అలా ఉండడం ఐ థింక్ వి సమ్హౌ బ్లెస్డ్ అంతే. అంటే నేను ఒకటి విన్నది చెప్తున్నానండి, ఫర్ సమ్ ఇంటెన్స్ రోల్స్ మెథడ్ యాక్టింగ్ ఫాలో అవుతారండి. లైక్ జోకర్ సినిమాకి ఆయన ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి కొంచెం సైకలాజికల్ గా అది ఆయన ఫేస్ చేసి ఆ టైం బయటకు వచ్చి ఇలా యాక్ట్ చేశారు అని చెప్పి కొంచెం విన్నాను. ఇలాంటి నిజమో కాదు, కొన్ని సీన్స్ కి ఇట్ వర్క్ అండి, బికాస్ నేను కూడా చేసిన రోజులోనే. సో ఫర్ ఒక సీన్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ టు బీ దట్, ఐ హ్యావ్ టు బిహేవ్ అ సర్టన్ వే. సో ఏది మనం పట్టించుకోకుండా జస్ట్ దాని మీద ఫోకస్ చేస్తుంటే యూ గెట్ దట్ ప్రాపర్ ఎమోషన్. ఇప్పుడు చూడండి, నార్మల్ యాక్టింగ్ అంటే ఎవరైనా చేసేయగలరు, బట్ ఎనీ స్పెసిఫిక్ సీన్, ఎనీథింగ్ విచ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కోరుకుందంటే వీ నీడ్ టు డూ ఇట్. సో ఐ డూ దట్ ఆల్సో. మెథడ్ యాక్టింగ్ ఆల్వేస్ వర్క్స్, చెప్తాను కదా, ఇట్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ మీ సమ్హౌ. సో మంచులక్ష్మి గారు రీసెంట్గా ఏదో కాంట్రవర్సీలో ఒక మాట అన్నారు, మేము అద్దాల మేడలో ఉంటాం, ఇప్పుడెప్పుడు ఎవరెవరు పగలగొడదామా అని చూస్తూ ఉంటారు అని చెప్పి. సో చూడడానికి అయ్యోవే వాళ్ళకేంటి హీరోయిన్స్, వాళ్ళ లైఫ్ ఏంటి, ఏసీ రూమ్లో ఉంటారు ఇదంతా, బట్ లోపలికి వెళ్తే తెలుస్తుంది కష్టం. ఈవెన్ దో మీకు కొంతమంది ఈవెన్ ఆఫీస్లో కర్ణాటకలో అనుకుంటా నేను విన్నది, ఈవెన్ నార్మల్గా మంత్లీ వాళ్ళకి ఒక టైం ఉంటుంది కదా, ఆ టైంలో లీవ్ ఇస్తున్నారంట, పీరియడ్స్ వచ్చినప్పుడు లీవ్ ఇస్తున్నారంట. సో కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, బట్ మీకు అలాగ ఉండదు. అందరూ పాపం ఇంతమంది ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు ఎంత ఫీవర్ వచ్చినా కూడా టాబ్లెట్ వేసుకుని వెళ్ళి యాక్ట్ చేసి వస్తారు. 100%. ఈవెన్ సెట్స్లోనే గ్లూకోజ్ ఎక్కించుకున్న వాళ్ళని కూడా చూసాను. బికాస్ ఒక్కరి వల్ల అంతమంది వెయిట్ చేయడం ఎందుకు? బికాస్ ఒక షూటింగ్, ఒక సెట్ అంటేనే 100 మందికి పైగా పనిచేస్తూ ఉంటారు. ఒక్కరి వల్ల అప్సెట్ అవ్వడం ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. సో దీంట్లో కూడా వీ టెన్ టు వర్క్. ఆల్సో ఇంకొక విషయం, సో వీ హ్యావ్ ఏదైనా టెంపుల్ సీక్వెన్స్ ఉందనుకోండి, వీ హ్యావ్ టు గో డూ ఇట్. బికాస్ నా సాకు పెట్టుకుని ఐ కెనాట్ డూ దాట్. దేవుడికి తెలుసు, మాకు తెలుసు. సో ఆ దేవుడి మీదే బరువు వేసేసి చూడు, వర్క్ ప్రొఫెషన్ ఎవరిని ఇబ్బంది చేయాలని అనుకోవట్లేదు, అని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు అని చెప్పి వెళ్ళి వర్క్ చేసింది. సో మాకు అది ఉండదు. సో యాజ్ అన్ యాక్టర్స్ లైఫ్ ఇస్ ఆల్వేస్ ఆన్ కెమెరాస్, బీట్ ఆన్లైన్ ఆఫ్లైన్, వీ హ్యావ్ 360 కెమెరాస్ ఆల్ అరౌండ్. సో ఇట్స్ జస్ట్ దట్ ఎలా మనం మనల్ని క్యారీ చేసుకుంటాం అనేది మ్యాటర్. అండ్ ఇంకొక టఫెస్ట్ జాబ్ ఏంటంటే నేను చూసింది, నవ్వుతున్నారు ఇప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఈవెన్ మీరు ప్రమోషన్స్కి వెళ్తే మీద పడిపోతూ ఉంటారు,
జనాలు అబ్బాయిల మీద పడడం వేరు, అమ్మాయిల మీద పడడం వేరు. పాపం వాళ్ళకి ఏంటంటే అభిమానం. ఏం మనం ఏం అనలేము. ఏ హీరోయిన్ కోప్పడినట్టు నేను చూడలేదు. నవ్వుతారు పాపం, ఏం చేస్తారు, నవ్వుతారు, కొంచెం ప్లీజ్ అంటారు, ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసినా మీద పడతా ఉంటారు. సో ఇలాంటివన్నీ కొంచెం ఎంతైనా ఒక పర్సనల్ ఐడియాలజీని, పర్సనల్ ఫీలింగ్స్ ని అన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందని అనిపిస్తుంది. అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ప్రేమ లేకపోతే మేము లేమండి. ఇఫ్ దే నాట్ వాచింగ్ అ ఫిల్మ్స్, మేము ఇంత కష్టపడి అసలు ఇట్స్ అ టోటల్ వేస్ట్. సో వాళ్ళు ఎంత దూరం నుంచో వస్తారు, కలవడానికని వస్తారు. మేము వరంగల్ వెళ్ళినప్పుడే చాలా మంది అసలు లిటరలీ కాల్ ద ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా మమ్మల్ని పట్టేసుకొని ఉంచి ఒక ఫోటో కావాలంటే వీ హ్యాడ్ టు వెయిట్ చేసి ఇచ్చేసి వచ్చాం. బికాస్ వాళ్ళు చూస్తేనే రేపు మా సినిమా హిట్ అవుతుంది. సో డెఫినెట్లీ వాళ్ళ ప్రేమని ఆదరణని మేము వద్దనుకోలేము. సో మాకేంటంటే అన్ని ఇంటర్వ్యూస్ ఇలా ఏదో చేసి కొంచెం ఎగ్జాస్ట్ అయి ఉంటాం. సో ఆ టైంలో వాళ్ళు వచ్చేసరికి వి ఫీల్ అబ్బా అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఒక రియలైజేషన్, అరే వీళ్ళు మన కోసం ఇంత దూరం వచ్చారు, ఒక 2 నిమిషాలు వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి స్పేర్ సమ్ టైమ్ ఫర్ దెమ్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వితౌట్ దర్ లవ్ అండ్ సపోర్ట్ వీఆర్ నథింగ్. యాజ్ అన్ యాక్టర్స్ వీఆర్ నథింగ్. సో వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ ఇట్ మ్యాటర్స్ టు అస్. పాపం వాళ్ళు ఏదో ప్రేమతో ఆదరణతో వస్తూ ఉంటారు, ఆ కొద్దిసేపు కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే ఏమవుతుందండి, ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీథింగ్. సో మర్చిపోలేని ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏమన్నా ఉందా మీకు మీ లైఫ్ లో? ఫ్యాన్ ఎన్కౌంటర్ ఉన్నాయండి చాలా. ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి ఉంటాడు, keep sending me every day he keeps sending me good morning good night messages కొన్ని ఉంటాయి. తర్వాత ఒక కృష్ణమ్మ చూసేటప్పుడు there was this fan వినోద్ నో ఎవరో. సో ఆ అబ్బాయి ఇప్పటికీ మెసేజ్ చేస్తాడు, లైక్ అక్క ఐ వాంట్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అది ఇది అని. చాలా ఉన్నాయి అలా చూసుకుంటూ వెళ్తే. యా అండి, కృష్ణమ్మ దీనికి కంపేర్ చేసి చూస్తే ఆయన కొంచెం ఏమో బాగా ఇంటెన్స్ యాక్టర్ లాగా ఆయన ఉంటారు. ఈయనకి వచ్చేసరికి ఈయన కొంచెం సెటిల్డ్ యాక్టర్. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తున్నారు కదా, ఏదైనా నేర్చుకుంటూ ఉంటారా? బికాస్ మనకి ప్రతి ఒక్కరు ఒక బుక్కే, ప్రతి ఒక్కరు ఒక లెర్నింగ్, ఒక లెసనే. సో ఏమేమి నేర్చుకుంటూ ఉంటారు ఇలా కో యాక్టర్స్? సత్యదేవ్ గారు ఇస్ అ వెరీ వర్సటైల్ యాక్టర్ అండి. సో ఆయన హీ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఆయన చాలా సీన్లోనే ఉంటారు. ఆయన కొంచెం మెథడ్ యాక్టింగ్ ఫాలో అవుతారు అనుకుంటా. బికాస్ ఐ హావ్ ఆల్వేస్ సీన్ హిమ్ ఇన్ ద క్యారెక్టర్ ఉండి. ఆయన క్యారెక్టర్ నుంచి చాలా ఈజీగా బయటకు రారు. కానీ ఆది గారు ఇస్ నాట్ లైక్ దట్. హీ ఆల్సో డస్ మెథడ్ యాక్టింగ్. అట్ ద సేమ్ టైమ్ హిస్ లిటిల్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ హిస్ అది. బట్ సత్యదేవ్ గారు దగ్గర నుంచి చాలా నేర్చుకోవడం ఏంటంటే హిస్ చాలా డెడికేటెడ్ యాక్టర్, చాలా డెడికేటెడ్. అండ్ ఆది గారు వెరీ పొటెన్షియల్ యాక్టర్. హీస్ లైక్ జీల్ ఎంత ఉందంటే ఆయన లోపల అంత జీల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈజ్ అన్ ఎక్సెప్షనల్ పర్ఫార్మర్ ఆది గారు. సో ఇద్దరు అసలు టాప్ నాచ్ యాక్టర్స్. అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ టు ఇనిషియల్ స్టేజ్లోనే వీళ్ళతో వర్క్ చేయడం అనేది ఐ ఫీల్స్ రియలీ హ్యాపీ. సో బిఫోర్ ట్రిపుల్ బిఫోర్ బాహుబలి చూస్తే అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. కొన్ని డ్రీమ్స్ అంటే అసాధ్యం, ఈ డ్రీమ్స్ మరీ పగటికి వెళ్ళాలి అంటున్నాం అని అనుకునేవారు. లైక్ ఎవరన్నా వచ్చి బిఫోర్ బాహుబలి, కొంచెం ఒక 10 years బ్యాక్ ఎవరన్నా వచ్చి నేను ఆస్కార్ గెలుచుకోవాలి, వన్ డే ఆస్కార్ గెలుచుకోవాలంటే మరీ పగటికి వెళ్ళా అన్నట్టు ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు బౌండరీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి మనవి. బాహుబలి తర్వాత మన ఇంటర్నేషనల్లో రికగ్నిషన్ వచ్చింది, RRR తర్వాత ఆస్కార్ వచ్చింది, మారుతున్నాయి. ఈవెన్ రేపొద్దున ఇంకో యాక్టర్ కూడా ఆస్కార్ గెలుచుకోవచ్చు. సో ఇలాంటి టైంలో మీ డ్రీమ్స్ ఏంటి? వితౌట్ బౌండరీస్ చెప్పండి అసలు. వితౌట్ బౌండరీస్ నేను ఐ వాంట్ బికమ్ అ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అండి. అంటే కథలు చెప్పాలి, రకరకాల కథలు చెప్పాలి. అంటే ఐ వాంట్ డూ థ్రిల్లర్ జానర్స్, ఐ వాంట్ డూ లవ్ స్టోరీ, ఐ వాంట్ డూ యాక్షన్ ఫిల్మ్స్, ఐ వాంట్ డూ అ ప్రాపర్ ఏమంటారు హారర్ చేస్తున్నాను. సో అలాంటివి చేయాలనుకుంటున్నాను. సో మంచి సినిమాలు చేయాలి అండ్ మంచి యాక్టర్స్తో పని చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే జనాల ప్రేమ ఆదరణ మనకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ప్రేమను పొందాలి, వాళ్ళ ప్రేమని గ్రహించాలి. సో ఇవన్నీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఐ వాంట్ సీ మై సెల్ఫ్ యాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్. సో అర్లియర్ డేస్లో ఎవరైనా క్రష్ ఉండేవారా? అండ్ ఇన్స్పిరేషన్ కూడా, ఒక యాక్ట్రెస్ నుంచి ఇన్స్పిరేషన్, అబ్బాయిల నుండి క్రష్? అబ్బాయిలు లైక్ యాక్టర్స్ అంటున్నారా? యాక్టర్స్ చాలా మంది ఉంటారు అలా. సో ఇనీషియల్ డేస్లో ఐ హ్యాడ్ అఖిల్, మహేష్ బాబు గారు, వై నాట్ విజయ్ దేవరకొండ, అందరూ. సో వెన్ యూ సీ సచ్ పర్సనాలిటీస్ ఆటోమేటిక్గా యూ హ్యావ్ క్రష్ అండ్ దట్ కీప్స్ చేంజింగ్. మంచి ఒక్కో సినిమా మంచి బాగా అవుతాయి, ద ఫీలింగ్ కీప్స్ చేంజింగ్ అనమాట. సో ఆఫ్ కోర్స్ అలా చాలా మంది ఉన్నారు. అయితే సో యూ హ్యావ్ ఎ ఛాన్స్ కదా, అంటే రేపు పొద్దున అందరితో యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. డ్రీమ్ కొలాబరేషన్ ఏమవుతుంది మరి? డ్రీమ్ కొలాబరేషన్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ కొలాబరేషన్ ఐ థింక్
ప్రభాస్ గారితో చేయడం, ఐ థింక్ దట్స్ అ డ్రీమ్ కొలాబరేషన్. దేవరకొండ గారు, విజయ్ దేవరకొండ గారితో చేయడం, మహేష్ బాబు గారితో చెప్పుకుంటే వెళ్తే నేను ఇంత పొడుగు లిస్ట్ చెప్తానండి. మీరు అందరికీ కొలాబరేషన్ రిక్వెస్ట్ పంపించేలా ఉన్నారు, యాక్సెప్ట్ చేయండి. యా, నాని గారితో చేయడం. సో ఐ విష్ somehow because I love Nani garu, the way he selects his scripts ఎంత యూనిక్ గా ఉంటాయి. if you see his filmography, ఒక్కొక్క సినిమాకి he's keep on you know he's just upgrading himself. సో ఒక్కొక్క కొత్త స్టోరీస్ తో ఆయన ముందుకు వస్తూ ఉంటారు. సో అలాంటి ఒక అస్పైరింగ్ యాక్టర్ తో పనిచేయాలనేది ఏ యాక్ట్రెస్ కైనా ఉంటుంది. ఐ థింక్ ఐఎమ్ వన్ అమాంగ్స్, రియలీ విష్ చేయాలి. సో ఇన్స్పిరేషన్ ఎవరండి యాక్ట్రెస్ లో? యాక్ట్రెస్ లో సౌందర్య గారు, యా, శ్రీదేవి గారు. నైస్ నైస్. అండ్ ఇప్పుడు బేసికల్లీ మీరు మోడలింగ్ నుంచి వచ్చినట్టున్నారు. నేను మోడలింగ్ అంటే నాట్ యాజ్ అ ప్రాపర్ ర్యాంప్ వర్క్స్ చేసుకుంటూ కాదు, కానీ యాడ్స్, ప్రమోషన్స్ కూడా కాదండి. ఐ వుడ్ సే నేను జనరల్గా ఏదో ఒక నార్మల్గా ఇలా ట్రై చేస్తున్నప్పుడే నాకు సినిమా వచ్చింది, నా ఈ ఆడిషన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడే. బట్ నాట్ యాడ్స్ అండ్ ఆల్, బట్ ప్రాపర్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండే. సో ఆ ప్రిపరేషన్, దానికి ఎంతో కొంత ప్రిపేర్ అయి ఉంటారు కదా, బేసిక్ లెవెల్లోనే ప్రిపేర్ అయి ఉంటారు. అది ఏమన్నా యూజ్ అయిందా సినిమా? డాన్స్ ఒకటి, తర్వాత లైక్ ఆఫ్ కోర్స్ కెమెరా ఫియర్ ఒకటి. బికాజ్ నేను చిన్నప్పుడు మీకు చెప్పినట్టు యాన్యువల్ డేస్ లో ఇవన్నీ బాగా పర్ఫామ్ చేసేదాన్ని. లైక్ ఐ వాజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్, డాన్స్ కానివ్వండి, డ్రామాస్ కానివ్వండి, ఇవన్నీ బాగా చేసేదాన్ని. కాబట్టి ఐ డోంట్ హ్యావ్ దట్ కెమెరా ఫియర్ ఫర్ దట్ మ్యాటర్, బికాజ్ చాలా కెమెరా ఫ్రెండ్లీ నేను. అండ్ దానివల్ల ఐ థింక్ ఆ కెమెరా ఫియర్ అనేది నాకు లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్టర్ కృష్ణమ్మ కొన్ని సీన్స్ తర్వాత ఐ బికేమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ద కెమెరా. సో నౌ ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ ద కెమెరా, ఐ కెన్ ప్లే విత్ కెమెరా. అలా అయిపోయింది ఇప్పుడు. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, చాలాసేపు మాట్లాడారు. అండ్ శంబాల రియల్లీ చెప్తున్నాం, జెన్యున్ గా చెప్తున్నాం, ఆ ట్రైలర్ ఖచ్చితంగా అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. సో కంటెంట్ అయితే ఇంకా జడ్జ్ చేయలేం, కానీ అటెన్షన్ దాని మీద అయితే అందరికీ ఉంది. సో ఐ విష్ అది అందరికీ నచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మీ కెరియర్ అన్నారు కదా, ఆయనకి మీకు కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి. డెఫినెట్లీ, బికాజ్ చాలా కష్టపడి చేసిన సినిమా, చాలా ఇష్టంతో చేసిన సినిమా, అండ్ చాలా హార్డ్ వర్క్ పెట్టి చేసిన సినిమా. సో ఈ హార్డ్ వర్క్ వృధాగా పోదని మేమందరం ఫీల్ అవుతున్నాం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. మీరు సినిమా చూసాక మళ్ళీ మనం మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చోవాలి, మాట్లాడాలి, సక్సెస్ మీట్ చేయాలి. చేసినప్పుడు మీరు అంటారు యూనో ఇట్స్ అ రియలీ గుడ్ స్టోరీ అని. మీకు ఎక్కడా బోర్ కొట్టదు. సిన్స్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ యూ విల్ బీ into the story. సో ఎక్కడ మీరు డీవియేట్ అవ్వరు, సో కథ నుంచి బయటకు వెళ్ళిపోరు ఎక్కడ. సో ఒక అనవసరమైన సాంగ్స్ కానివ్వండి, అనవసరమైన యునో సీన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఇలా ఏవే ఉండదు. అన్ని కథకు ప్రకారమే, కథకు తగ్గినట్టే ఉంటుంది. కాబట్టి సో యూ విల్ మీరు 2.5 hours ఏం చూస్తారో సినిమా, ప్రాపర్ మీరు ఆ శంబాల వరల్డ్ లోనే ఉంటారు. సో అదైతే నేను గ్యారంటీ చేయగలను. యూ విల్ ఆల్ లవ్ ఇట్. సో మీ మిస్టికల్ వరల్డ్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you. December 25th, guys, don't miss it. That's all for now. This is Darshan signing off.